guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని కార్డ్ సెట్స్ అయితే తీసుకున్నానండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో. చాలా కొంతమంది అయితే కామెంట్ చేశారు కార్డ్ సెట్స్ చేయమని చెప్పి. చాలా ట్రెండ్ లో ఉన్నాయి, లైక్ ఎప్పటి నుంచో ఉన్నాయని ట్రెండ్ నుంచి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కూడా కార్డ్ సెట్స్ ఇప్పుడు. అండ్ ఈ కార్డ్ సెట్స్ అవి ఏంటంటే ఏదైనా వెకేషన్స్ కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, క్యాజువల్ గా ఫ్రెండ్స్ తో బయటకి అది వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ అవుటింగ్స్ కి ఎనీ గ్యాదరింగ్స్ కి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అంటే కొంచెం స్టైలిష్ లుక్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కరెక్ట్ గా కార్డ్ సెట్స్ పిక్ చేసుకోకపోతే నైట్ డ్రెస్ ఫీల్ వస్తాయండి. లైక్ చూడడానికి మోస్ట్లీ నైట్ డ్రెస్సెస్ లాగే ఉంటాయి. సో కార్డ్స్ పిక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక స్టేట్మెంట్ డీటెయిలింగ్ ఉండేలాగా చూసుకోండి. ఫ్యాబ్రిక్ లైక్ ఆ సెట్ పైన ఐదర్ ఏదైనా మంచిగా పెయింటింగ్స్ వచ్చిందో, లేకపోతే ఏదైనా వర్క్ వచ్చేలాగో, లేకపోతే డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేవి, లేకపోతే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లోనూ అయితే ప్రిఫర్ చేయండి. రెగ్యులర్ గా వచ్చే నైట్ వేర్ ఫ్యాబ్రిక్స్ లైక్ స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్స్ లేకపోతే కాటన్ ఫ్యాబ్రిక్స్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్స్ పిక్ చేసుకుంటే పెద్దగా నైట్ డ్రెస్ ఫీల్ అయితే రావు. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మంచి మోస్ట్లీ అన్ని కూడా కొంచెం పీచెస్ అండ్ పింకిష్ షేడ్స్ లోనే తీసుకున్నాను ఇవాళ చూపించేవన్నీ కూడా. అంటే స్పెసిఫిక్ గా ఏమి తీసుకోలేదు, బట్ ర్యాండమ్ గానే పిక్ చేస్తాను ఎప్పుడుని. ఈ కలర్స్ అయితే నచ్చాయి, బాగున్నట్టు అనిపించాయి. అండ్ ప్రైస్ కూడా కొంచెం మీడియం రేంజ్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ టు మీడియం రేంజ్ వరకు అయితే తీసుకున్నానండి. సో మనకి ఇట్లాగా 2 పీస్ సెట్ లాగా కార్డ్ సెట్ లాగా వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మనకి ఇట్లాగా కాలర్ టైప్ లో నార్మల్ నైట్ డ్రెస్ షర్ట్ ఎలా అయితే వస్తుందో అట్లాగే వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇట్లా బటన్స్ అయితే వచ్చి మామూలుగా మెన్స్ షర్ట్ ఎట్లా అయితే వస్తుందో అట్లా బటన్స్ లాగా అయితే వచ్చింది. సో నేనేంటంటే హ్యాండ్స్ ఇట్లా ఫ్రీగా కింద వరకు వదలకుండా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ దీనికి కాలర్ కూడా వచ్చిందండి. ఇట్లా మెన్స్ షర్ట్ కి వచ్చినట్టు కాలర్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. లైక్ స్పెసిఫిక్ గా ఇదే ఫ్యాబ్రిక్ అని చెప్పడానికి లేదు, బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ దీని బటన్స్ కూడా బాగున్నాయండి. ఇట్లా మనకి మంచి మెటల్ బటన్స్ అయితే వచ్చాయి. నైట్ డ్రెస్సెస్ కి యూజువల్లీ ప్లాస్టిక్ బటన్స్ ఇస్తారు కాబట్టి దీనికి ఏంటంటే కొంచెం ఇట్లా మెటల్ టైప్ ఆఫ్ బటన్స్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ గా టాప్ లాగా అయితే వచ్చిందండి. ఇలా షర్ట్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఇలాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ గా సెమీ ఎలాస్టిక్ వచ్చి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. స్మాల్ స్టార్టింగ్ సైజ్, పర్వాలేదండి. నాకు కొంచెం లూజ్ అయినా సరే కూడా బాగానే ఉండింది. నాకైతే నచ్చింది ఫిట్ అయితేని. మరి ఇట్లాంటి లైక్ ఏదైనా కొంచెం వెస్ట్రన్ వేర్ ఇట్లాంటి మోడర్న్ వి ట్రై చేసినప్పుడు నేను మరీ ఎక్కువ ఫిట్ టైట్ గా ఉండేవి అయితే వేసుకోనండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో ఇట్లా కొంచెం మీడియం ఫిట్ ఉన్నవే తీసుకుంటాను, మరీ ఎగ్జాక్ట్ ఫిట్ వి కాకుండా. సో ఇదైతే ఫిట్ నాకు నచ్చిందండి. మీడియం ఫిట్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం డార్క్ పీచ్ కలర్ లో అయితే వచ్చింది. ఇది కొంచెం బ్రైట్ గానే ఉందండి. సన్ లైట్ పడడం వల్ల మేబీ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటే షేడ్. ఇదైతే కొంచెం డార్క్ షేడే వచ్చింది మనకి. సో దిస్ ఇస్ ద టాప్ అండి. ఇది ఏంటంటే మనకి లైనింగ్ వచ్చింది టాప్ కి. ఒక సైడే వచ్చిందండి లైనింగ్, ఫ్రంట్ సైడే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే లైనింగ్ రాలేదు మనకి. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనకి ఇట్లాగా హుకాబా ఫ్యాబ్రిక్ అంటారండి దీన్ని. ఇట్లా మనకి హుకాబా స్టైల్లో ఫ్యాబ్రిక్ అయితే వచ్చి ఇట్లా మనకి టాప్ అయితే వచ్చింది. నెక్ వచ్చేసి స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ వీ షేప్ ది కొంచెం ఇట్లా డీప్ గా స్లిట్ అయితే వచ్చి మనకి ఇట్లా వీ షేప్ నెక్ అయితే వచ్చింది. బాగుందండి. ఇదైతే మంచి లుక్ అయితే వచ్చింది, మంచి స్టైలిష్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా ప్రింట్ లాగా వచ్చింది. చూడ్డానికి ఏంటంటే పెయింట్ లాగా అయితే అనిపిస్తుందండి. బాగుంది ఇదైతేని. నాకైతే ఈ ప్రింట్ వల్లే హైలైట్ అయింది టాప్ అయితే అనిపించింది. అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, ఇది కూడా మనకి హుకాబా ఫ్యాబ్రిక్ తో రావడము అండ్ ఇదంతా ప్రింట్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచి స్టైలిష్ ఉంటుందండి. వెకేషన్స్ కి అది వేసుకుని వెళ్తే మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మొత్తం అంతా మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. ఇలా ఫ్లవర్స్ తో ప్రింట్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ టాప్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి హుకాబా ఫ్యాబ్రిక్ రాలేదండి, సమ్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మోర్ ఆఫ్ కాటన్ మిక్సే ఉండిందండి. కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఉండింది, నాట్ కంప్లీట్ కాటన్.
అండ్ కింద మనకి ఇట్లాగా ఫ్లవర్స్ అయితే వచ్చి సింపుల్ గా టాప్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చి కింద అయితే మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఓవరాల్ గా సెట్ లుక్ అయితే చాలా బాగుంది, మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చిందండి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, నాలాగా కొంచెం డెస్కీ టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి ఈ కలర్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం మనకి సీ గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది. కలర్ అయితే లైక్ అంతే ఎగ్జాక్ట్ కలర్ అయితే నాకు చెప్పడం రావట్లేదు, బట్ కొంచెం గ్రీన్ షేడ్ లో వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ అయితే మటుకు చాలా పెద్ద పెద్దగా కొంచెం ఫంకీగా వచ్చిందండి ప్రింట్ అయితేని. సో ఇది కూడా వెకేషన్స్ అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వెకేషన్స్ అప్పుడు కూడా రెగ్యులర్ గా వేసుకునేలాగా చిన్న ప్రింట్స్ డీసెంట్ గా కాకుండా కొంచెం ఇట్లా ఫంకీగా కొంచెం పాష్ అండ్ స్టైలిష్ గా వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఇట్లాగా చైనీస్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ మనకి చిన్న ఇట్లాగా చిన్నది వీ షేప్ లాగా వస్తుంది. కొంచెం అంగరకా స్టైల్లో పక్కకి ఇదంతా బటన్స్ వచ్చి అండ్ ఇక్కడైతే ఫోల్డ్ వచ్చి మనకి వచ్చిందండి. ప్యాటర్న్ బాగుంది, మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా ఇట్లా బటన్స్ వచ్చి హైలైట్ అయితే చేశారు. ఇది ఏంటంటే మనకి హై లో ప్యాటర్న్ అయితే వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి లో వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చేసి హై వచ్చింది. అండ్ హెమ్ కూడా ఇక్కడ ఎడ్జెస్ లో రౌండ్ హెమ్ అయితే వచ్చిందండి, స్ట్రైట్ హెమ్ కాకుండా ఇట్లా కర్వ్ హెమ్ అయితే వచ్చింది మనకి. అండ్ నెక్ కూడా ఇలా చైనీస్ స్టైల్ కాలర్ లా అయితే వచ్చి అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చింది. ఇది కూడా సైజ్ స్మాల్ తీసుకున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కొంచెం ఇట్లాంటి వెస్ట్రన్ వేర్స్ అండ్ ఇండో వెస్ట్రన్ స్టైల్స్ ట్రై చేసినప్పుడు ఫిట్ మరీ ఎగ్జాక్ట్గా ఉండేలాగా తీసుకోనండి నేను. కొంచెం ఇట్లా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది లుక్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కొంచెం ప్లాజో స్టైల్లో ఇట్లా లూజ్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది. సేమ్ ప్రింట్ అండి, బికాస్ కార్డ్ సెట్ కాబట్టి టాప్ అండ్ బాటమ్ రెండు మనకి సేమ్ ప్రింట్ లో అయితే వచ్చాయి. ఇలా ప్లాజో స్టైల్లో మొత్తం లూజ్ గా అయితే ప్యాంట్ వచ్చింది. టాప్ అండ్ బాటమ్ రెండు సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, కొంచెం క్రేప్ స్టైల్లో సాఫ్ట్ గా అట్లా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దీనిపైన కూడా ఇలా పెద్ద పెద్దగా ప్రింట్ అయితే వచ్చి ఫుల్ ఫ్లేర్ తో ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, మనకి ఇట్లాగా బ్లాక్ కలర్ లో అయితే వచ్చింది. ఇది కూడా నాకు భలే నచ్చింది, ప్యాటర్న్ చాలా డిఫరెంట్ అనిపించింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ బ్లాక్ కలర్ కాబట్టి ఇదేంటంటే మనకి ఇది కూడా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. బట్ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గానే ఉందండి. అండ్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది నెక్ మరీ సన్నగా చిన్నది వచ్చింది, వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అండి. చాలా టైట్ గా ఎక్కింది నాకు నెక్ అయితేని, చాలా చిన్నది వచ్చింది. ఇక్కడ ఏదైనా చిన్న ఓపెనింగ్ ఇచ్చుంటే బాగుండేది, ఈజీగా ఎక్కేది, బట్ అయితే చాలా డిఫికల్ట్ గా ఎక్కింది. అండ్ నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇలాగా వైట్ కలర్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ కి ఏంటంటే మనకి ఇట్లాగా మంచిగా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే పెటల్స్ ఎలా అయితే వచ్చాయో ఆ షేప్ లో అయితే కట్ చేసేసారు. అలా కట్ చేయడం వల్ల లుక్ అయితే మంచి డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇలా మిర్రర్ వర్క్ కూడా అయితే వచ్చి ఇలా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి ఇక్కడ స్లీవ్స్ దగ్గర ప్యాటర్న్ అయితే మంచి డిఫరెంట్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలాగా లేస్ అయితే యాడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ ఫ్లవర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కూడా ఇలా కట్ చేసేసారండి. ఈ పెటల్ షేప్ లో మనకి ఇక్కడ కట్ చేశారు. ఇట్లా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ విత్ మిర్రర్ వర్క్ అయితే వచ్చి ఇట్లా వచ్చింది. అండ్ పక్కన స్లిట్ దగ్గర కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అండ్ కింద కూడా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చి మంచిగా హైలైట్ చేశారు. ఈ టాప్ ని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్ కొంచెం సిగరెట్ కట్ ప్యాంట్ లాగా వచ్చిందండి, టైట్ గా వచ్చింది బాటమ్ అయితేని. టైట్ యాజ్ ఇన్ లెగిన్ లాగా కాదు, బట్ ఏంటంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ అంతా విత్ రాలేదు, కొంచెం విత్ అయితే తక్కువ వచ్చింది బాటమ్ ది. అండ్ కింద మనకి ఇట్లాగా బాటమ్ దగ్గర ఇలా లేసెస్ అయితే యాడ్ చేసి ఇట్లా సింపుల్ గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్, ఇది కూడా మంచి పేస్టల్ పీచ్ కలర్ లో అయితే వచ్చింది. కలర్ చాలా బాగుండిందండి. ఇది కొంచెం లైక్ అంత డీటెయిలింగ్ అయితే రాలేదు, సింపుల్ గా ఇట్లా కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి చైనీస్ కాలర్ లాగా అయితే వచ్చి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి ఏంటంటే ఇక్కడ అన్ని కూడా బటన్స్ వచ్చాయి, సెంటర్ లో మనకి మొత్తం అన్ని బటన్స్ వచ్చాయండి. బట్ అన్ని కూడా షో బటన్సే, ఏ బటన్ ఓపెన్ అవుతుంది మనకి మొత్తం అంతా ఇలా షో బటన్స్ లాగా అయితే వచ్చి షర్ట్ టైప్ లో అయితే వచ్చింది. ఇలాగా చైనీస్ కాలర్ లాగా వచ్చి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చింది. దీనిపైన ప్రింట్ బాగుండిందండి, ప్రింట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది. అండ్ టాప్ ఏంటంటే థై లెంత్ కన్నా లైక్ మిడ్ థై లెంత్ కన్నా కొంచెం కిందకైతే వచ్చి మనకి లెంత్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్ గా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇది ఫ్లేర్ బాగా వచ్చింది, లైక్ మీడియం ఫ్లేర్ వచ్చి మనకి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి టాప్ ఏదైతే వచ్చిందో అదే వచ్చింది. ఆబ్వియస్లీ కార్డ్స్ అంటే మొత్తం అంతా సేమ్ ప్రింట్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తారు. సో ఇట్లా మనకి సింపుల్ కార్డ్ సెట్ అయితే వచ్చింది. ఇది కొంచెం నైట్ డ్రెస్ లో అనిపించిందండి నాకు వేసుకుంటే, లైక్ ఎక్కువ డీటెయిలింగ్ అయితే లేదు, బట్ దీనిపైన ప్రింట్ నచ్చింది నాకు. ఇంత హెవీగా ప్రింట్ రావడం వల్ల అంతగా నైట్ డ్రెస్ ఫీల్ అయితే రాలేదు, బట్ స్టిల్ కొంచెం నైట్ డ్రెస్ ఫీల్ అయితే అనిపించింది నాకు. బట్ బాగుండిందండి, మంచి
ఈ ప్రింట్ అండ్ కలర్ వల్ల అయితే బాగా అనిపించింది నాకు. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.